మా సిబ్బందిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళంటే చాలా కష్టపడి వాళ్ళు ఒక స్థాయిలో నిలబడడం జరిగింది. వాళ్ళకు ఒక చిన్న ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పేసి 2025-26 సంవత్సరాల చివరి క్వార్టర్కి సంబంధించి ఎం సువర్ణమ్మ మొత్తానికి గాను ప్రతి క్వార్టర్ అయితేనేమి ప్రతి నెల అయితేనేమి ఉత్తమ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే రికవరీ 100%, పొదుపులు హైయెస్ట్, ఆర్డీలు కానీ వీడియోలు అయితేనేమి ప్రతి దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినందుకు గాను లక్ష్మీదేవి మనకు ఎంతో నిబద్ధతగా 2010 సంవత్సరం నుంచి 2026 అంటే 15 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మీ అందరినీ భాగం చేసినందుకు మీ అందరికీ మళ్ళొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే అందరి కోరిక మేరకు 20,000 సరిపోవడం లేదు మాకు అని మీరు చాలా వరకు ఆఫీస్లో వచ్చి చెప్పింటారు కదా, లోన్ రాసేటప్పుడు ఆఫీస్లో ఏం మేడం పెంచరా మాకు అని చెప్పేసి మీరు అడిగారు. మీరు అడిగిన విషయాన్ని మేమేం చేస్తాం, యాజమాన్యానికి తెలియజేస్తాం. మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పూర్తి చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. యాజమాన్యం అంతే శ్రద్ధతో తీసుకొని దాన్ని చేయడానికి 100% సహకరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సొసైటీలో మనం మెంబర్లుగా ఉన్నందుకు, మాలాంటి వాళ్ళం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నందుకు మాకు కూడా ఎంతో గర్వంగా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మహిళా సహకార సంఘం అనేది చాలా పెద్ద సంస్థ. చాలా వరకు ఇంతవరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడపగలుగుతున్నామంటే యాజమాన్యం ఎంత నిబద్ధతతో ఉందో మీ సభ్యులు కూడా అంతే సహకారంతో మా దగ్గర ఉన్నారు. అంతేకాకుండా మా సిబ్బంది కూడా మీ దగ్గరికి అలాగే వస్తున్నారా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదు కదా. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఆఫీస్లో మీకు అందుతున్నటువంటి సర్వీసెస్ ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అనుకోండి, కాకపోతే మీకు అన్నీ చక్కగా చెప్పి పంపిస్తారు కదా మా సిబ్బంది. కాబట్టి ఇలాగే ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ఇంకా కొంచెం ఇప్పుడు ఈరోజు పోయిన నెలలో 31వ తేదీ మనకు మేడం గారు 25,000 చేశారు. మళ్ళీ ఎంత కావాలనుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా చెప్తారు కదా. తర్వాత మేము మళ్ళీ మేడం దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో మీరు ముఖ్యంగా పొదుపులు సక్రమంగా చెల్లించి తీయకుండా ఉన్నారనుకోండి, మేము 50,000, 70,000, 1,00,000 వరకు కూడా పోతామని గర్వంగా నేను చెప్తాను. కాబట్టి దీన్ని అనుసరించి మీరు దాన్ని పాటిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి అనుగుణంగా మీరు ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అలాగే హర్లీలా గారికి, ఇక్కడికి విచ్చేసిన మన మహిళలందరికీ, బ్యాంకు సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా మనకి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చారు. ఎందుకంటే మీకోసమే వచ్చాడు. చాలా రోజులు అవుతుంది కదా, మా అక్క చెల్లెల ముందు చూద్దామనే విషయంతో మీ దగ్గరికి ఈరోజు ఈ మీటింగ్కి వచ్చారు. మనము ఈ సహకార సంస్థ గురించి చెప్పుకోవాలంటే ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు, హర్లీల గారు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు రోజు కూడా సరిపోదు. కాబట్టి ఈ మహిళా సంస్థని మీరందరూ ఇదే బాటలో నడిపించి దీన్ని ఇంకా ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక ముందర ఉన్నటువంటి మా అక్క చెల్లెములందరికీ, వేదిక మీద ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ హర్లీల గారికి, పూర్ణిమ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బ్యాంకు సిబ్బందికి, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బ్యాంకు గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ బ్యాంకులో రుణాల కోసం అప్లై చేసుకోవడము, తీసుకోవడం అనేది మీరు చేస్తూనే ఉన్నారు. మొదటిసారి తీసుకునే వాళ్ళకి దాదాపు 12 మంది తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు దాదాపు 132 మందికి 22,19,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 132 మంది మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఒకటే కోరుతున్నా, అవసరాలు
కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఉంటూనే ఉంటాయి, ప్రతి నెల కూడా. ఎందుకంటే ఈరోజు గడిపేద్దాంలే, ఈ నెల గడిచిపోతే నెక్స్ట్ వచ్చే నెల చూసుకుందాంలే అనుకుంటే వచ్చే నెల కూడా కష్టాలు ఆడిపోవు, మళ్ళీ వస్తాయి. దాన్ని పోగొట్టుకోవాలి అంటే మన ఇచ్చిన డబ్బుని మీరు జాగ్రత్తగా వాడుతూ, ఎక్కడా కూడా కుదిరితే మీ యొక్క సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఒక వ్యాపారం నడుపుతూ, ఇంటి నుంచే ఎన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు. దీంట్లో చాలామంది అక్క చెల్లెమ్మలు కూడా టిఫిన్ సెంటర్లు నడుపుతూ ఉన్నారు, వడియాలు ఇంట్లోనే వేసి బయటకు అమ్ముతూ ఉన్నారు, పచ్చళ్ళు తయారు చేసుకొని అమ్ముతూ ఉన్నారు, మెహందీ నేర్చుకొని మెహందీ పెళ్ళిళ్ళకి దానికి దీనికి మెహందీ పెట్టడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, టైలరింగ్ నేర్చుకున్నారు, ఎంబ్రాయిడరీలు నేర్చుకున్నారు. ఇంటికాడ నుంచే లేడీస్కి అందరికీ బట్టలు కుట్టేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ ఉన్నారు. ఆ మాదిరిగా మీ సొంత కాళ్ళ మీద నిలబడడానికి మీరు ప్రయత్నం చేయాలి. నిలబడి దీన్ని పెట్టుబడిగా పెట్టి దాని మీద మీరు 4 రూపాయలు సంపాదించి దాంతో మన ఇంట్లో అవసరాలు పూర్తిగా కాకపోవచ్చు, కొంతవరకు దాన్ని వాడుతూ ఉంటే మీరు కూడా మా ఉద్దేశం వచ్చేసి మా అక్క చెల్లెమ్మలు ఒక 10 మంది తమ కాళ్ళ మీద నిలబడితే ఇంకొక 10 మందికి ఉపాధి దొరుకుతుంది. సో అది ఈ శిల్పా బ్యాంక్ ఒక లక్ష్యం. కాబట్టి మీరందరూ ఆ రకంగా ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. పైపెచ్చుగా ఇంకేదన్నా ట్రైనింగ్లు కానీ, ఎంబ్రాయిడరీ క్లాసులు కానీ, లేకపోతే ఇంకేమన్నా మీకు కావాలంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని కూడా నెరవేర్చడానికి మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము, క్లాసులు పెట్టేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ముందు కూడా మాకు చేతనైనంత మేము సహాయం చేస్తామే తప్పితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వారి కుటుంబ అందరూ కూడా బాగుండాలి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుడి యొక్క దీవెనలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.